హలో అండి, వెల్కమ్ టు మోనాస్ వ్లాగ్ అండ్ కిచెన్. ఇది ఉగాది రోజు వ్లాగ్ అండి. చాలా లేట్గా అప్లోడ్ చేస్తున్నాను. ఎప్పుడు ఉగాదికి మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళే వాళ్ళం. సో ఈ ఇయర్ వెళ్ళలేదండి. రిషికన్నకి ఎగ్జామ్స్ ఉండే, అందుకే వెళ్ళలేదు. అండ్ నాకు ఇది ఫస్ట్ అనుకోవచ్చు ఉగాది సెలబ్రేట్ చేసుకోవడం. ఇంకా ఉగాది ముందు రోజే మా మమ్మీకి ఫోన్ చేసి ఎలా చేయాలని ఏంటి అనేసి కనుక్కొని మరీ చేశానండి. బట్ పచ్చడి అయితే సూపర్గా వచ్చింది. అండ్ భక్షాలు కూడా టేస్టీగా బాగున్నాయి, కానీ అవి కొంచెం చేయడానికి రాలేదు నాకు. సో పూజ అయిపోయిందండి. ఇది ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాను నేను. మా ఆయన పూజ చేశారు. సో ఇక్కడ నేను కొంచెం కల్లుప్పు, మిరియాలు తీసుకున్నానండి. కొంచెమే తీసుకున్నాను. ప్రజెంటేషన్ పర్ఫెక్ట్గా లేకపోవచ్చు అండి, అడ్జస్ట్ చేసుకోండి ప్లీజ్. ఏదో అలా చేసేసిన. ఇంకా ఫస్ట్ టైం కదా, కొంచెం అది ఎలా చేస్తున్నాం ఏంటి అనేది కూడా కొంచెం టెన్షన్ ఉండే, ఎలా వస్తుంది అనేది. సో ఇక్కడ మా ఆయన పూజ చేశారండి. సో ఫస్ట్ పచ్చడి ప్రిపేర్ చేసామండి. ఆ తర్వాత భక్షాలు చేశాను. కొంచెం లేట్గా అయింది అవి. అండ్ ఇక్కడ రిషికన్న ఎప్పుడు నేను పూజ చేసినప్పుడు ప్రతిసారి వాడి వెహికల్స్ తెచ్చుకొని మమ్మీ పూజ చేస్తా, బొట్టు పెడతా అనేసి వాడు చేస్తూ ఉంటాడు. సో ఆ రోజు కూడా చేసిండండి. అన్ని నేను పువ్వులు అన్నీ అట్లా చేసాడాడు, వాటి మీద చల్లుకుంటూ. ఒక సైడ్ వాడికి కొంచెం ఎక్స్ట్రా కట్ అయినట్టు ఉంటాయి. ఏంటంటే వాడు ఫోన్ చూసుకుంటూ ఉంటాడు. వాడికి ఎప్పుడు కటింగ్ చేసినప్పుడు ఫోన్ ఇస్తాను. సో అప్పుడు అట్లయితేనే కటింగ్ చేసుకుంటున్నాడు. ఇంకా ఒక పక్కన కొంచెం ఎక్స్ట్రా కట్ అయిపోయింది. వాడు సరిగా పట్టడు. సో లైట్ మళ్ళీ వచ్చేస్తే కానీ ఇంకా నేను ఇటు సైడే అండి, ఇక్కడే. ఏ ఫెస్టివల్కైనా ఈ శ్రీరామరాజ్యం సాంగ్స్, ఇది ఒక్క సాంగ్ నాకైతే భలే నచ్చుతుంది. సో అందుకే ఈ సాంగే పెట్టుకుంటున్నాను ఇప్పుడు పూజ చేసేటప్పుడు. ఎక్కడికి ఇట్లా ఇట్లా పట్టుకొని తిప్పున్నానా? ఇంకా ఫస్ట్ అయితే పచ్చడి తాగేసినామండి. పచ్చడి తాగాకనే భక్షాలు చేశాను నేను. యాక్చువల్గా ఏంటంటే మా మమ్మీ కరెక్ట్గా చెప్పింది, 1 కిలో బెల్లం 1 కిలో పప్పు తీసుకో ఉడకబెట్టేసే అని చెప్పింది. కానీ వాటర్ కూడా కొంచెం తక్కువే పోయమనింది. తక్కువ పోసినప్పుడు ఉడకలేదనేసి నేను కొంచెం ఎక్కువ వాటర్ యాడ్ చేశాను. సో ఇంకా అది చాలా మెత్తగా అయిపోయి లూజ్ అయిపోయింది. ఏం చేయాలో అర్థం కాలేదు నాకు ఇంకా. సో లూజ్ అయింది కదా అండి, దాన్ని ఇంకా నేను వేడి చేశానండి. అందులో వాటర్ ఎవాపరేట్ అయ్యాయి.
సో ఇంకా అప్పుడు చేశాను అన్నది కాస్త గట్టిగా అయిపోయింది. ఇంకా స్టార్టింగ్ అయితే అంత మెత్తగా అసలు చేస్తూ ఉంటే బయటికి వచ్చేసింది. నాకు ముందే చెప్పింది మా ఆయన, నీకు రాకుంటే చేయకు, లైట్ తీసుకో అనేసి, ఒక పచ్చడి చేసేసుకుందాం, వద్దులే నీకు రాదు కదా అనేసి అన్నాడు. కానీ నేనే వినలేదు, ఏదో వచ్చు అనేసి అనుకున్నాను. బట్ డిజాస్టర్ అయింది అనుకున్నాను, బట్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాను. సో ఇలా మా ఉగాది సెలబ్రేషన్స్ చేసుకున్నామండి. కొంచెం వర్కే ఎక్కువ అనిపించింది ఇవి చేయడం భక్షాల దగ్గరే. సో మీకు నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి, అలానే ఆప్షన్ వస్తుంది, దాన్ని కూడా క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.